నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి న్యూస్ తెలుగు లైవ్. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే వార్తలపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సుమన్ గారు సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే భక్తులకు ఓ సెంటిమెంట్ అని చెప్పిన సుమన్ గారు అంతటి పవిత్రమైన ప్రసాదంలో ఇలాంటి పని చేసిన వారిని వదలకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కాటన్ షోరూమ్ ను ప్రారంభించేందుకు సుమన్ గారు వచ్చారు. షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్ గారు మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే వార్తలు రావటం చాలా దురదృష్టకరమని సుమన్ గారు అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన ఇలాంటి అంశంలో చేసిన ఈ నేరం తీవ్రవాదం కంటే ఎక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుమలలో డిక్లరేషన్ విషయం పైన సుమన్ గారు స్పందించారు. డిక్లరేషన్ విషయం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలన్నారు. ఇక టీటీడీ బోర్డులో రాజకీయ నేతలకు కాకుండా భక్తి భావం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నట్లు సూచించారు. తిరుమల లడ్డు చాలా పవిత్రమైనది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు వస్తున్నాయి. అదే నిజమనుకుంటే టీటీడీ బోర్డు ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? నెయ్యి ట్యాంకర్లను పరీక్ష చేస్తారుగా. ఎలా అది ముందుకు వెళ్ళింది? ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఓసారి అనుమానం వస్తే తప్పు చేసినా చేయకపోయినా అది అందరికీ చుట్టుకుంటుంది. దేవుడి ప్రసాదాన్ని అలా చేయడం మహాపాపం. తిరుపతి లడ్డు అంటే భక్తులకు సెంటిమెంట్. భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసేలా అలా చేసిన వారిని వదలకూడదు. పార్లమెంటులో ఎన్నో బిల్లులు ఆమోదిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తప్పు చేసిన వారిని 2 ఏళ్లు జైల్లో వేసేలా ఓ బిల్లు తేవాలి. ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో చేసిన ఈ నేరం టెర్రరిజం కంటే ఎక్కువ. చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారులకు నా విజ్ఞప్తి, తప్పు చేసిన వారిని వదలకూడదు, వాటిని కఠినంగా శిక్షించాలి అని సినీ నటుడు సుమన్ గారు అన్నారు. మరిన్ని వార్తల కోసం డిడి న్యూస్ తెలుగు లైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.